హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలిసిందే అఖండ 2 సినిమా రిలీజ్ క్యాన్సిల్ అవ్వడం చూస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడా అని చెప్పేసి అటు ఫ్యాన్స్ లో అయితే ఆసక్తి అయితే ఉంది. ఆసక్తి అని కాదు, కాస్త ఫైర్ అవుతున్నారు. బాలయ్య గారి మన అఖండ 2 ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి పైన కూడా ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ మరి ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. తొందరలో రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. మరి ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ అఖండ 2 పోస్ట్ పోన్ అవ్వడం అయితే బాలయ్య గారి అభిమానులకు ఏమాత్రం కూడా నచ్చలేదు సార్. సో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఇప్పుడు మళ్ళీ వెయిట్ చేస్తున్నారు. సో ప్రొడ్యూసర్స్ పైన కూడా కాస్త ఆగ్రహ వేషాలతో ఉన్నారు. ట్విట్టర్లలో ట్రెండ్ చేస్తున్నారు. డిసెంబర్ 12న మీరు ఏం చేసైనా రిలీజ్ చేయండి, మా బాలయ్య గారిని మేము స్క్రీన్ మీద చూసుకోవాలంటూ ఫుల్ గా ట్రెండ్ చేశారు. హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది. మరి ఎలా చూడొచ్చు అభిమానుల ఆగ్రహాన్ని? మరి వాళ్ళ ఆగ్రహాన్ని దృష్టిలో ఉంచుకున్న నా ప్రొడ్యూసర్స్ 12వ తారీఖు రిలీజ్ చేస్తారా సార్? డిసెంబర్ 12వ తారీఖు అంటున్నారు, డిసెంబర్ 20వ తారీఖుని రిలీజ్ చేయమని బాలయ్య అభిమానులు అంటున్నారు. ఇవన్నిటి వెనుక ఒక పెద్ద ఆకాశం ఉంది. వీళ్ళ తాలూకు ఈరోజు ఫైనాన్షియర్స్ దగ్గర వీళ్ళు ఎంత బకాయి ఉన్నారు అది తేలాలి కదా. వీళ్ళేమో 28 కోట్లు అంటున్నారు, ఇప్పుడేమో 50 కోట్లు అంటున్నారు, అంతకుముందేమో 70 కోట్లు అన్నారు. ఇంతకీ ఎంత అప్పు ఉన్నట్టు అది స్పష్టంగా తేలాలి. 28 కోట్లు అంటే మొన్న బాలకృష్ణ 10 కోట్లు, బోయపాటి శ్రీను ఒక 7 కోట్లు ఇచ్చినట్టుగా ఉంది. అంటే వాళ్ళు ఇచ్చినట్టంటే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ లో వదులుకున్నట్టుగా ఉంది. ఇంకో 11 కోట్లు అంటే ఏ పెద్ద మనిషి జోక్యం చేసుకున్నా 11 కోట్లు చెల్లించేసి సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ 50 కోట్లు అంటున్నారు కదా. 50 కోట్లు అంటే ఎవరు మధ్యపడడానికి ముందుకు రారు కదా. అయితే వీళ్ళ బాధ ఎలా ఉన్నట్టయితే బాలకృష్ణ అభిమానులు కొంచెం డిఫరెంట్గా ఉంటారండి. వాళ్ళు ఏంటంటే బాలయ్య బాబుని విపరీతంగా ప్రేమిస్తారన్నమాట. ఆయనకి ఏమైనప్పుడు కూడా వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ కోపాన్ని రకరకాలుగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ని నానా తిట్లు తిడతారు. ఎందుకంటే అమ్మతో చేతగాని వాడి సినిమా ఎందుకు తీసావు, రిలీజ్ చేయడం చేతగాని వాడి సినిమా ఎందుకు తీసావు అనే ఉద్దేశంతో వాళ్ళు నానా అంటే వాళ్ళు నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు అన్నమాట. ఇలా ప్రొడ్యూసర్ని అభిమానులు తిడుతున్నారు, బాలకృష్ణ తిడుతున్నాడు. తర్వాత బోయపాటి శ్రీను బాలకృష్ణ కూడా కొంచెం ముఖాలు చెదిరిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే ముందు వెనక చూసుకోకుండా సినిమాని ఆ ప్రొడ్యూసర్ని నా దగ్గర ఎందుకు తీసుకొచ్చావు నువ్వు అని అంటాడు. దేనికి సమాధానం లేదు. ఇది అనుకోకుండా జరిగింది. దీంట్లో ఇంకొక మతలబు ఉంది. ఇది కానీ ఒకవేళ పండక్కి రిలీజ్ అయితే మిగతా వాళ్ళు యాంటీ అయిపోతారు. ఇది ఏదైనా డిసెంబరు ఒక 12 డిసెంబరు అది మన 20వ తారీఖు ఇట్లాంటి పరిస్థితుల్లో రిలీజ్ అయితే పర్వాలేదు. కానీ పండగ 12, 13, 14, 15 ఆ తారీఖుల్లో వస్తే కొంచెం దెబ్బ తగులుతుందన్నమాట. చిరంజీవి ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఎనీవే బాలకృష్ణ సినిమా ఇప్పుడున్న సినిమాలు అన్నిటికంటే బాగుంటుంది అనేటువంటి హైప్ వచ్చింది. జనం అనుకుంటున్నారు. జనం ఏంటంటే తర్వాత ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ బాలకృష్ణ పాన్ ఇండియా స్టార్గా రూపాంతరం చెందే సినిమా. రెండవది బాలకృష్ణ సినిమాకి దేశ విదేశాల్లో కూడా చాలా మంచి ఆదరణ కూస్తున్నటువంటి తరుణం. ఈ సమయంలో ఈ సినిమా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం చాలా కష్టంగా ఉంది. ఈరోజు ఫైనాన్షియల్స్ ఏంటంటే నేను అనుకుంటున్నాను మొదటి నుంచి దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉంది. ఎందుకంటే బాలకృష్ణని అప్రతిష్ట పాలు చేసినట్టయితే బాలకృష్ణ కెరీర్లో రాజకీయంగా కానీ లేదా సినిమా పరంగా కానీ లేదా కూటమిలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కొంచెం ఒక షాక్ అవుతుంది కదా. మునపట్ల జోష్గా బాలకృష్ణ మాట్లాడలేడు కదా. మునపట్ల జోష్గా అసెంబ్లీలో కూడా మాట్లాడలేడు కదా. మాట్లాడితే ఈరోజు రాజకీయాల్లో మాటల తీరు మారిపోయింది. ఏమంటారు? ఇవన్నీ వదిలేస్తారు. ఆఫ్టర్ సినిమానే రిలీజ్ చేసుకోలేకపోయావయ్యా, నువ్వు మాట్లాడతావా అంటారు. ఇట్లాంటి ప్రమాదం కూడా ఉంది. మరి దీని వెనక ఎవరున్నారు?
అంటే ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడనే విషయం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒక పెద్ద హ్యాండ్ లేకపోతే ఈరోజు వాళ్ళు ఇంత ధైర్యం చేయరు. ఎవరో పెద్ద హ్యాండ్ సపోర్ట్ చేసేవాళ్ళు అవసరమైనట్టయితే ఒకవేళ 50 కోట్లు వాళ్ళు అగ్గొట్టేసినట్టయితే మీరు ఈ కార్యక్రమం కానీ చేసినట్టయితే మీకు ఆ నష్టాన్ని మేము భర్తీ చేస్తామని భరోసా ఇచ్చేవాళ్ళేదో హస్తం ఉంటుందని నా నమ్మకం. లేకపోతే ఇలా జరగదు. ఇలా ఎప్పుడు జరగలేదు. జరిగినప్పుడు కూడా 1, 2, 3 రోజుల్లో ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికేది. ఇన్ని కారణాల చేత బాలకృష్ణ ఇప్పుడు దేన్ని కూడా అంతకు మించి అంటే 10 కోట్లు అంటే వదులుకున్నాడు. దాన్ని మించి ఇంకో 10 కోట్లు ఇవ్వాలంటే బాలకృష్ణ తరం కాదు. వీళ్ళలాగా 100 కోట్లు తీసుకోలేదు. మహా కష్టమైనట్టయితే ఒక 50 కోట్లు తీసుకుంటాడు. 50 కోట్లలో 10 కోట్లు వదులుకుంటున్నాడు. అంటే ఆయన చేసినటువంటి ఒక త్యాగం గొప్పదే. 10 కోట్లు వదులుకోవడం చిన్నది కాదు. అలాగే డైరెక్టర్ కూడా ఒక 7 కోట్లు వదులుకుంటున్నారంటే శక్తికి మించిగా, అంటే వాళ్ళు ఒక డైరెక్టర్ 7 కోట్ల రెమ్యూనరేషన్ వాలంటరీగా అవసరం లేదండి, నా చెల్లించవలసిన అవసరం లేదని చెప్పడం కూడా చాలా గొప్ప విషయం. మరి ఇక్కడ ఈ విషయంలో ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏమైనా పూనుకొని పెద్ద ప్రొడ్యూసర్స్ అరవింద్ లాంటి వాళ్ళు, అశ్విని దత్ లాంటి వాళ్ళు, దిల్ రాజు లాంటి వాళ్ళు దీన్ని ఒక అంటే బాలకృష్ణ అంటే ఒక బాలకృష్ణ అన్నా లేదా బాలకృష్ణ తండ్రి గారు ఎన్టీ రామారావు గారన్నా వాళ్ళకి వ్యక్తిగతంగా ప్రేమ అభిమానం అంతా ఉంటుంది కనుక బాలకృష్ణకి ఏమైనా కొంచెం ఆ ప్రతిష్ట దెబ్బతినే సమయంలో వీళ్ళు ఆదుకుంటే వాళ్ళ మీద ఒక మంచి దృష్టి ఉంటుంది బాలకృష్ణకి. అటువంటి ఆ కోణంలో ఆలోచించి ఏదేమైనప్పుడు కూడా డిసెంబర్ 20లోగా చేస్తేనే ఈ సినిమాకు ఒక అంటే సినిమా మీద మిగతా శక్తులు పడకుండా ఉంటాయి. మిగతా శక్తులు అంటే మిగతా పెద్ద సినిమాలు ఉన్నాయి కదా. ఏమైపోతుందంటే పెద్ద సినిమాలు అన్నీ ఒకే వారంలో ఆడితే ఎప్పుడూ దెబ్బతింటాయి. 3 సినిమాలు ఒకే వారంలో రిలీజ్ అయినట్టయితే ఒక సినిమా మాత్రమే అందులో బాగా ఆడుతుంది అన్నమాట. ఏ సినిమా బాగుందో ఆ సినిమాకే ప్రేక్షకులు అందరూ కూడా టర్న్ అవుతారు, ఆటోమేటిక్గా టర్న్ అవుతారు అన్నమాట. దీనికంటే ఇది బాగుందిరా, లేదు దానికంటే ఇది బాగుందిరా, ఇది నెంబర్ 1 అంటారు అనమాట. అప్పుడు నెంబరింగ్ ఇచ్చేస్తారు. నెంబరింగ్ ఎప్పుడైతే ఇచ్చారో సినిమా దెబ్బతినే ప్రమాదం వస్తుంది అన్నమాట. ఇన్ని పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ సినిమాని చాలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇది ఒక సమస్య కదా. ఒకవేళ పండగ రోజుల్లో జనవరి 10 తర్వాత రిలీజ్ అయినట్టయితే మనకి చెప్పా పెట్టకుండా కొన్ని సమస్యలు వస్తాయనేటువంటి ఆలోచన కూడా మనకు ఉండాలి. ఎందుకంటే సినిమా అన్నది వాళ్ళు ఈ రోజున చిన్న బడ్జెట్ కాదు కదా. 100 కోట్లతో తీసే సినిమాకి ప్రొటెక్షన్ కూడా అంతే అవసరం. అది వాళ్ళు చేసుకోవడంలో తప్పు లేదు. గనక ఈ అఖండ 2 వీళ్ళు ట్రోల్స్ చేసిన బాలకృష్ణ బోయపాటి ఫైర్ అయిపోయినప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ ఏమి చేస్తారు? ఏమి చేయలేరు. వాళ్ళ చేతుల్లో ఏమి లేదు. వాళ్ళు ముందు చెప్పున్నట్టయితే వాళ్ళ ప్లానింగ్ ఇంకోలా ఉండేది. సినిమా నిర్మాణ దశలోనే ఆ హీరోస్ ఫైనాన్సెస్కి ఎంతైతే ఇవ్వాలో అది ముందు క్లియర్ చేసి మిగతాది వ్యాపారానికి పెట్టేవారు, బిజినెస్కి పెట్టేవారు, మార్కెటింగ్లో పెట్టేవాళ్ళు. అప్పుడు వీళ్ళకి ఆటంకాలు ఏమి ఉండేవి కావు. వాళ్ళు ఎప్పుడైతే ప్రొడ్యూసర్స్ దీన్ని గోప్యంగా ఉంచారో అది తడిసి మోపుడు అయిందన్నమాట. ఈరోజు సినిమాకి అది వస్తుందా రాదా అనేటువంటి ఒక డైలమోలో పడిపోయారు అన్నమాట ప్రేక్షకులు కూడా. ఆ డైలమోలో వచ్చే వాళ్ళ అసహనం అన్నమాట. ఎలాగైనా సినిమా తీస్తారా తీరా, చేతగానే ఎప్పుడు సినిమా ఎందుకు తీయాలి, మా బాలకృష్ణ గారి పరుగు పోతుంది. ఇలా కొన్ని సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయి అంటే రిలీజ్ ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి గతంలో. కె విశ్వనాథ్ గారి సినిమే సిరిమొవ్వల సింహనాథం అని అది ఆగిపోయింది. ఏదో చిన్న గొడవలు మాట. అలా సినిమాలు ఆ ల్యాబ్లో ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. రిలీజ్ డేట్ ప్రకటించి ఆగిపోయిన సినిమాలు అలా ఉన్నాయి. అవి చిన్న సినిమాలు. ఇది అలా కాదు కదా. బాలకృష్ణ సినిమా పెద్ద సినిమా, ప్యాన్ ఇండియా సినిమా, 100 కోట్లు పైన పెట్టుబడి పెట్టిన సినిమా గనక దీని గురించి పెద్దలే ఆలోచించాలి.
ఇది ఆగిపోతే ఏమవుతుందంటే టాలీవుడ్ కూడా కొంచెం మచ్చండి. ఇతర భాషల వాళ్ళు కూడా ఏమంటారంటే సినిమా చేస్తారా వీళ్ళు, సినిమా చేసినా రిలీజ్ చేసుకోలేరు అంటారన్నమాట. ఆ మాట పడవలసి వస్తుంది కదా. సో ఇన్ని కోణాల్లోంచి ఆలోచించి వాళ్ళు ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకున్నట్టయితే, అది డిసెంబర్ 20లోగా ఈ సినిమా రిలీజ్ అయినట్టయితే ఈ సినిమాకి లైఫ్ ఉంటుంది, మిగతా సినిమాలు కూడా సేఫ్ గా ఉంటాయి. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం అన్నమాట. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.